అందరినీ కూడా నడిపించారు. నాకు కూడా 2 కుమార్తెలు ఉన్నారు. వారు కూడా చక్కగా పాటలు పాడుతూ ఆరాధన చేస్తుంటారు సంఘంలో. మరి దేవుడు అటువంటి బ్లెస్సెడ్ మరి బిడ్డల్ని సంఘాల్లో ఇచ్చినందుకు ఆయన నామానికి ఘనత మహిమ కలుగునుగాక. మరి ప్రభువును మనము స్తుతించగలిగాం. మన హృదయాలు ప్రభువు వైపు ఎత్తి, ప్రభువా నీకు వందనాలు, నీవు మా జీవితాల్లో చేసిన ప్రతి కార్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. మేము ఏమై ఉన్నామో అది కేవలము నీ కృప వలన అయి ఉన్నామని పాటలు పాడాం, వాక్యాలు చదివాం. ప్రభువు తిరిగి లేచాడు అని మనము ఆయన పునరుద్ధానాన్ని బట్టి ఆనందిస్తున్నాం, స్తుతిస్తూ ఉన్నాం. ఒక అమ్మగారు తన కుమారుడు డిఫెన్స్లో పనిచేస్తుంటాడు. యుద్ధ కాలంలో ఆయన వార్ క్యాంప్ నుంచి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళిన కొన్ని రోజులకే కబురు వచ్చింది ఏంటంటే, మీ కుమారుడు యుద్ధంలో చనిపోయాడు అని. ఆమె ఒక క్రైస్తవురాలు, విశ్వాసురాలు. కానీ ఒకే ఒక కుమారుడు గనుక తన బాధను తట్టుకోలేక బహుగా ఏడ్చింది, కన్నీరు కార్చింది. ఆమె దేవుడికి ఇలా ప్రార్థన చేసింది, ప్రభువా నాకున్న ఒక్క కుమారుడిని నువ్వు నాయన తండ్రి మరి ఇలా చనిపోవడానికి ఎందుకు అనుమతించావు అంటూ తన యొక్క వేదనను ఆమె వ్యక్తపరిచి చాలా కృంగిపోయింది. చాలా భోజనం చేయకుండా ఆమె ఆ యొక్క ఒక పిచ్చిదానిలాగా ఆమె అలాగ తట్టుకోలేకపోయింది అనమాట ఆ షాక్. అయితే చనిపోయినటువంటి వారి బాడీస్ తిరిగి వస్తూ ఉంటే యుద్ధ భూమిలో నుండి ఆమె 3వ రోజున 4వ రోజున వస్తుందని, ఆమె 2వ రోజు వస్తుందని చూసింది, రాలేదు. 3వ రోజున కుమారుడు శవం వస్తుందేమో అని ఆమె శవం కొరకు చూస్తుంది, డెడ్ బాడీ కొరకు చూస్తూ ఉంది. ఈలోగా ఒక ఫోన్ కాల్ వచ్చింది 3వ రోజున. ఆ ఫోన్ కాల్లో ఎవరని మాట్లాడుతూ హలో అని అనేసరికి అటువైపు మాట్లాడుతున్న వ్యక్తి తన కుమారుడే. హల్లెలూయా. తన కుమారుడు అంటున్నాడు, అమ్మ నేను చనిపోలేదు, నేను సజీవుడిగానే ఉన్నాను. నేను చనిపోయాను అనుకుని నా పేరు ప్రకటన చేశారు, కానీ నా ఫ్రెండ్ చనిపోయింది, నా ఫ్రెండ్, కానీ నేను బ్రతికే ఉన్నానని చెప్పినప్పుడు ఆ కుమారుని యొక్క స్వరం విన్నప్పుడు, కుమారుడు బ్రతికే ఉన్నాడని తనకు తెలిసినప్పుడు, ఆ కుమారుడు ఇంటికి వస్తున్నాడని తెలిసినప్పుడు ఆమె సంతోషానికి అవధులు లేవు. ఆమె ఎంత ఆనందంతో, పట్టలేని సంతోషంతో నింపబడి వీధుల్లోనికి పరిగెత్తి తన స్నేహితులతోనూ తన బంధువులతోనూ తన ఇంటి వారితోనూ ఈ సంతోషకరమైనటువంటి వార్తను పంచుకుంటూ ఆమె ఎంతగానో ఆనందించింది. దేవుని బిడ్డలారా, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు, ఆయనతో ఉన్నటువంటి ఆ స్త్రీలు, ఆయనను ప్రేమించినటువంటి ఆ మగ్దలేనే మరియా, ఆ సలోమి, వేరొక మరియా, వీరందరూ కూడా నేను అనుకుంటున్నాను ప్రభువారు సిలువ వేయబడిన సమయము నుండి, లేక ఆయనను కొరడాలతో కొట్టుకుంటూ ఆయనను సిలువ మోసుకుంటూ ఆయన గొల్గోతా ఎక్కుతున్నప్పుడు కూడా వారి యొక్క కన్నీటికి, వారి దుఃఖానికి అవధులు లేవు. వారు ఎక్కెక్కి వేడ్చారు, దుఃఖంలో మునిగిపోయారు. ఆయన సిలువ యొద్ద నిశ్చేష్టులై నిలిచిపోయారు. ఆయన సమాధిలో ఉంచబడ్డాడు. వారు ఆదివారం తెల్లవారు చిన్న సమయంలో వారు దేని కొరకు వచ్చారంటే శవం కొరకు వచ్చారు. వారు ఆ శవానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వారు వేకువనే వారు వచ్చారు. అప్పుడు వారు మృతమైనటువంటి మృతదేహం కొరకు వచ్చినప్పుడు దేవుని దూత అంటున్నాడు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమును కూడా మరొకసారి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, ఆయన కేవలము ప్రేమించిన దేవుడు మాత్రమే కాదు, ఆయన కన్య మరి అయినటువంటి గర్భములో పుట్టినటువంటి చిన్న బాబు, పసిబాలుడు మాత్రమే కాదు, ఆయన ఈ లోకములో సాత్వికుడుగా, దీనుడుగా, మరి పెరికివేయి వారికి నా చెంపలను, గుద్దేవారికి నా ముఖమును చెకుముకి రాతిగా చేసుకున్నాను, దున్నేవారికి నా వీపునిచ్చి ఉన్నాను అనేటటువంటి ఒక దీనాతి దీని వదకు తేబడిన గొర్రెపిల్లగా మాత్రమే లేడు, కానీ ఆయన సమాధిని జయించినటువంటి జయశీలుడు, విజయశీలుడు. విజయము ఆయన సొంతం చేసుకున్నాడు. అందుకే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆఖరి మాటలు
ప్రియులారా, బైబిల్ ఎవరు చూడొద్దులేండి, వినండి అమ్మ నేను చెప్పే మాట. తర్వాత మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. ఆయన ఆ పత్రిక ఆ యొక్క చాప్టర్ ముగించకముందు, ఆ 15వ అధ్యాయం ముగించకముందు ఆయన ఎప్పుడో విన్నటువంటి పాట, లేక యూదులలో ఉన్నటువంటి పాట పాడుతున్నాడు. ఏమన్నాడంటే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, పాపమునకున్నటువంటి మరణముకున్నటువంటి ముళ్ళు పాపమే, ఆ పాపపు ముళ్ళును యేసయ్య శిలువలో విరిచివేశాడు గనుక ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఆయన మరి మరణానికి సవాలు విసురుతున్నాడు. మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి యేసయ్యను ఆయన ప్రశంసిస్తున్నాడు, ఆయన మరి పొగడుతూ ఉంటున్నాడు, ఆయన స్తుతిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం అందరము కూడా భయపడేది ఏంటంటే మరణానికే భయపడతాం. దేనికి భయపడం మనం. ఎవరైనా బాగా డబ్బు ఉన్నటువంటి వారైనా వారు దేనికి భయపడరు, ఎందుకంటే నా దగ్గర చాలా డబ్బు ఉంది. ఎలాంటి మరి అనారోగ్యం వచ్చినా నేను పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయించుకోగలను, అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, నాకు డబ్బు ఉంది, నాకు ఇన్సూరెన్స్ ఉంది, లేకపోతే అది ఉంది ఇది ఉంది గనుక. కానీ మరణం దగ్గరికి వచ్చేసరికి భయం అనేటటువంటిది తప్పకుండా హృదయంలో ప్రవేశిస్తుంది. మరణం అనేసరికి భయపడతారు, మరణం అనేసరికి మనందరం భయపడతాం. భక్తులు భయపడతారు, భక్తి లేని వారు కూడా భయపడతారు. ఆ యొక్క మరణ పడక వేదికి వెళ్ళినప్పుడు మన ఆలోచనలు మారిపోతాయి, మన యొక్క డిజైర్స్ మారిపోతాయి, మన ప్యాషన్స్ మారిపోతుంటాయి. ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి పాప్ చక్రవర్తి, రాక్ అండ్ రోల్ లేక పాప్ మ్యూజిక్ చక్రవర్తి అని పిలువబడుతున్నటువంటి బ్రేక్ డాన్సర్, ఏ గ్రేట్ సింగర్, ఏ గ్రేట్ మ్యూజిషియన్ మైకేల్ జాక్సన్ అనేటటువంటి యవనస్తుడు ప్రపంచంలో ఉన్న యవనస్తులందరినీ కూడా ప్రభావితం చేశాడు, ఆకర్షించాడు. ఆయన పాటలతో, ఆయన డ్యాన్సులతో ఉర్రూతలూగించాడు. ఆయన ఏమనుకున్నాడంటే, మరణం ఎప్పుడు వస్తుందో, నేను ఎలాగైనా కూడా 150 సంవత్సరాలు బ్రతకాలి భూమి మీద. ఎన్ని సంవత్సరాలండి? ఆయన టార్గెట్ అనమాట. నేను ఐ హ్యావ్ టు లివ్ 150 years. ఆయన ఏం చేశాడంటే, తన వైటల్ ఆర్గన్స్ ఎక్కడన్నా ఒకవేళ ఎప్పుడైనా ఫెయిల్ అయిపోతే, తన హార్ట్ ప్రాబ్లం వచ్చి హార్ట్ ఫెయిల్ అయితే, కొత్త హార్ట్ ఇంప్లాంట్ చేయడానికి హార్ట్ డొనేట్ చేసే వ్యక్తిని కొనుక్కుని ముందే డబ్బు ఇచ్చి కాంట్రాక్ట్ రాయించుకున్నాడు. నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చి ఒకవేళ హార్ట్ పనిచేయకపోతే నీ హార్ట్ నాకు ఇవ్వాలి, రెడీగా ఉన్నాడు. హార్ట్ డోనర్, కిడ్నీస్ డోనర్ రెడీగా ఉన్నారు, అలాగే లివర్ డోనర్ రెడీగా ఉన్నారు. వైటల్ ఆర్గన్స్ అన్నిటికీ డోనర్స్ని పెట్టుకున్నాడు. నాకేం ప్రాబ్లం లేదు. ఆయన తినేటటువంటి ఆహారము కూడా ముందు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, వారు తిని సర్టిఫై చేయాలి, ఇది పర్వాలేదు జాక్సన్ తినొచ్చు అంటే ఆయన తింటాడు. సొంతంగా ఏమీ తిండు, ఎక్కడ పడితే ఏది కూడా ఆయన మనలా తినడు, ఏది పడితే అది త్రాగడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జామిన్డ్ బిఫోర్ హీ డ్రింక్స్ ఆర్ ఈట్స్, అండ్ హిస్ టార్గెట్ ఈజ్ టు లివ్ 150 years. కానీ ఏం జరిగిందో తెలుసా అండి? హీ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 50. 50 సంవత్సరాలు వయసులో చచ్చిపోయాడు. ప్రపంచాన్ని గడగడలాడించి తన పాప్ సంగీతంతో ఆకర్షించాడు. తన చర్మాన్ని నల్లగా ఉన్నదాన్ని తెల్లగా చేసుకోవడానికి ఎన్నో ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకున్నాడు. అతను ముక్కును అందంగా చేసుకోవడానికి ఎన్నో ప్లాస్టిక్ సర్జరీస్ చేసుకున్నాడు. విపరీతమైనటువంటి మెడికేషన్లో తన బాడీ, ఆ మందుల్లో, కెమికల్స్లో అరికాలు మొదలుకొని తల వరకు మునిగిపోయింది. హీఈస్ అ టాలెంటెడ్ మ్యాన్, హీఈస్ అ వండర్ఫుల్ మ్యాన్, హీఈస్ అ రిచ్ మ్యాన్, హీఈస్ అ బిలియనర్. కోటీశ్వరుడు, కోట్లకు పడగలెత్తినటువంటి వాడు. ఏదో చేద్దాం, ఇంకా ఏదో చేద్దాం, ఇంకెంతో కాలం బ్రతుకుదాం. హీ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 50. అలెగ్జాండర్ ద గ్రేట్ అనే పేరు మనం వింటాం. ఆయన సముద్రం వైపు తిరిగి ఏడ్చాడటండి. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, ఇంకా నేను జయించడానికి రాజ్యాలు లేవా? నేను ఎన్నో రాజ్యాలు జయించాను, రాజ్యం మీద రాజ్యం, రాజ్యం మీద రాజ్యం జయించాను, ఇంకా లేవా, రాజులు లేరా నేను జయించడానికని ఏడ్చాడట. అతడు కూడా 30 సంవత్సరాల వయసులోనే చచ్చిపోయాడు. దోమ కుట్టి చచ్చిపోయాడు, మలేరియా వచ్చి చచ్చిపోయాడు. ఎవరో చక్రవర్తులు అతను ఓడించలేదు, ఏదో బాంబు పేలి అతను చనిపోలేదు. దేవుని బిడ్డలారా,
ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకునేటటువంటి ఈ యొక్క పునరుద్ధాన పండుగ ఏమిటంటే, ఆ మరణమునకున్నటువంటి బలము, ఆ మరణమునకున్నటువంటి తీవ్రత, ఆ మరణమునకున్నటువంటి ప్రభావమును యేసు జయించి, దానిని ఓడించి, ఆ అపవాదిని, ఆ మరణమును, ఆ పాతాళం యొక్క బలమును ఆయన బ్రద్దలు కొట్టి సమాధిని జయించి పునరుద్ధానుడై తిరిగి వచ్చి, ఆయన ఒక్కడే ఏదో లేచి వెళ్ళిపోలేదండి పరలోకానికి. ఆయన మనకు హామీ ఇచ్చాడు, నేను జీవించుచున్నాను గనుక నా యందు విశ్వాసం ఉంచువాడును జీవించును. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ ద గ్రేట్ న్యూస్. అది గొప్ప అద్భుతమైన సందేశము. ఆయన జీవిస్తున్నాడు, ఆయన సదాకాలము జీవించువాడు గనుక ఆయన యందు విశ్వాసం ఉంచువాడు కూడా జీవిస్తాడు అనేటటువంటి ప్రకటన యేసుక్రీస్తు ప్రభువారు అనే హామీ యేసుక్రీస్తు ప్రభువారు మనకివ్వడం, అది ఎంత ఆశీర్వాదకరం, అది ఎంత దీవెనకరం దేవుని బిడ్డలారా. అందుకే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కన్య మరియ గర్భంలో పుట్టిన అద్భుతమైనటువంటి పుట్టుకను మనం విడతీయలేము. ఆల్ దీస్ 3 ఈవెంట్స్ ఆర్ ఆల్ దీస్ 3 మిరకల్స్ ఆర్ జాయిన్ విత్ వన్ అనదర్. ఒకదానితో ఒకటి విడదీయలేనంత ప్రభావము గలవి. అందుకే దైవజనుడైన బిల్లీ గ్రహాం గారు ప్రసంగం చేసినప్పుడు ఓ ప్రసంగంలో ఆయన 3 మాటలు చెప్పాడు. క్రాడిల్, క్రాస్ అండ్ క్రౌన్ అనేటటువంటి 3 మాటల మీద వర్తమానం ఇచ్చాడు. 12 నిమిషాల వర్తమానము. ఆయన పుట్టాడు క్రాడిల్, ఉయ్యాల. ఆయన శిలువలో వేలాడాడు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి. తన రక్తమును చిందించాడు, తన ప్రాణమును ధారపోశాడు. ఆయన మృతి చెంది సమాధిలో ఉంచబడ్డాడు. కానీ ఆయన 3వ దినాన్న పునరుద్ధానుడై తిరిగి లేచి ఆ కిరీటాన్ని మనకు కూడా ధరింప చేయడానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనల్ని ఆయన మరి ఆశీర్వదించడానికి ఆయన పిలుస్తూ ఉన్నట్లు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ డాక్టర్ బిల్లీ గ్రహాం అనేటటువంటి పేరు వినని వారు ఉండరు. ఆయన ఒకానొక సమయంలో చెప్పాడు, ఓ రోజు నేను చనిపోతాను, ఆ రోజు బిల్లీ గ్రహాం ఈజ్ డెడ్, బిల్లీ గ్రహాం ఈజ్ నో మోర్, బిల్లీ గ్రహాం పాస్డ్ అవే అని హెడ్లైన్స్లో న్యూస్ పేపర్స్లో వస్తాయి. ఎందుకంటే ఎవరు ప్రార్థించలేనంత మంది ప్రెసిడెంట్స్తో, అమెరికా దేశపు మరి ప్రెసిడెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో వారందరితో కూడా కలిసి వారి ఛాంబర్స్లో, వైట్ హౌస్లో ఆయన వారి తల మీద చేయి ఉంచి ప్రార్థన చేసి వారిని దీవించిన వాడు మరొక దైవజనుడు ఇంకెవరూ లేరు ప్రపంచంలో. ఒకే ఒక్కడు, ఆయనే డాక్టర్ బిల్లీ గ్రహాం. దేవుడు ఆయనను అంతగా హెచ్చించాడు తన యొక్క సువార్త సేవలో. ఆయన దేవుని చేతిలో వాడబడ్డాడు. ఆయన అన్నాడు, పీపుల్ సే దట్ బిల్లీ గ్రహాం ఇస్ డెడ్, డోంట్ బిలీవ్ ఇట్, ఐఎమ్ నాట్ డెడ్, ఐఎమ్ అలైవ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తులో నేను ఎప్పటికీ సజీవుడనే. కాకపోతే ఏంటంటే ఐఎమ్ చేంజింగ్ మై అడ్రస్. నేను అమెరికా దేశంలో నార్త్ క్యారోలినా రాష్ట్రంలో ఉండే నేను ఇక్కడ నుంచి విడిచిపెట్టి, నా అడ్రస్ని విడిచిపెట్టి నేను ప్రభు చెంతకు వెళ్ళి అక్కడ సదాకాలము ఆయనతో పాటు నేను ఉంటాను అని ప్రకటన చేశాడు. అటువంటి ధైర్యంతో ఆయన సందేశాన్ని ఇచ్చాడు. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామమ్మా. ఈ ఉదయకాలం మనకు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకు కూడా భరోసా ఉండాలి, ధీమా ఉండాలి. 97వ సంవత్సరం ఆయన బర్త్డే రోజున వేదిక మీదకి ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు. ఆయనకి పార్కిన్సన్ డిసీజ్ అని ఉంది. పాప చేతులు కాళ్ళు వణుకుతుండే ఆఖరి దినాల్లో. మతిమరుపు. 2-3 మాటలు చెప్తానన్నాడు. చెప్పమన్నారు. ఆయన అన్నాడు, ఈ ఖరీదైన సూటు నా మనవళ్ళు, నా ముని మనవళ్ళు కుట్టించారు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, నేను చనిపోయినప్పుడు ఆ యొక్క పెట్టెలో నా బాడీ పెట్టినప్పుడు ఆ యొక్క మృతదేహానికి మరి ఈ యొక్క సూట్ వేయమని కోరాను, అందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. బై ద వే, నాలాగే సూట్ వేసుకున్న ఒక ఆయన గురించి మీకు చెప్తానన్నాడు. కోట్ వేసుకున్నాడు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. టికెట్ కలెక్టర్ వచ్చాడు, టికెట్ లేదు.
వెతుకుతున్నాడు పాకెట్స్. ఈలోగా ఆయనను గుర్తుపట్టినటువంటి టికెట్ కలెక్టర్ అన్నారు, సార్ డోంట్ వరీ అబౌట్ ద టికెట్, యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్, మీరు గొప్పవారు, మీరు మరి ఎంతో ప్రెస్టీజియస్ పర్సన్, మీరు విద్యావంతులు, మీరు దయచేసి టికెట్ గురించి వరీ అవ్వకండి, మీరు కూర్చోండి ప్రశాంతంగా అని వెళ్ళిపోయాడు. ఆ ట్రైన్ అంతా టికెట్ కలెక్ట్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఈయన ఇంకా టికెట్ వెతుకుతా ఉన్నాడు. బట్టలన్నీ కోట్ తీసేశాడు, అక్కడున్న సూట్ కేసు ఓపెన్ చేసేసాడు, అన్నీ చిందరవందరగా పుస్తకాలు పారేశాడు, వెతుకుతున్నాడు. టికెట్ కలెక్టర్ అన్నాడు, సార్ ఎందుకు సార్ ఈ టెన్షన్ మీకు, ఎందుకు ఈ వర్రీ ఎందుకు, నేను చెప్పాను కదా మీరు టికెట్ గురించి టెన్షన్ పడొద్దని, మీరు నాకు ఎక్కడ దిగాలో చెప్తే నేను చక్కగా ట్రైన్ దింపి మిమ్మల్ని స్టేషన్ బయట వరకు తీసుకుని వెళ్ళి మిమ్మల్ని ట్యాక్సీ ఎక్కిస్తాను, డోంట్ వరీ అంటే ఆయన ఇంకా వర్రీ అవుతూ అన్నాడు, అది కాదయ్యా, నేను ఎక్కడ దిగాలో, ఏ స్టేషన్లో దిగాలో అది ఆ టికెట్లో ఉంది, నేను ఎక్కడ దిగాలో మర్చిపోయాను, ఇప్పుడు ఆ టికెట్ దొరికితే తప్ప నేను ఏ స్టేషన్లో దిగాలో నాకే తెలియదు. ఈ మాటలు అనేది ఎవరో సామాన్యులు కాదు కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త, ఏ గ్రేట్ సైంటిస్ట్ హూ గేవ్ సో మెనీ థింగ్స్ టు దిస్ వరల్డ్, హీ డు నాట్ నో వేర్ హీ ఈస్ గోయింగ్. బిల్లీ గ్రామ్ గారు అన్నారు, ఇంత గొప్ప ఐన్స్టీన్ అనే గొప్ప శాస్త్రవేత్త ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి తెలియదు, కానీ నాకైతే ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. హల్లెలూయా చెప్దామా? ఈ ఉదయకాలము, ఈ పునరుద్ధాన పండుగలో నీవు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసా ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా? డూ యు నో వేర్ యు ఆర్ గోయింగ్, వేర్ యు ఆర్ హెడింగ్? ఇఫ్ యు డై ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకములో ఒకవేళ నువ్వు కన్ను మూస్తే, ఈ లోకంలో ఒకవేళ మరణిస్తే, నువ్వు మరుక్షణం ఎక్కడ ఉంటావు, ఎవరితో ఉంటావు? దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మరణాన్ని జయించి, సాతాను జయించి, పాతాళమును జయించి, ఆ మరణపు ముళ్ళును విరిచి భరోసా ఇస్తున్నాడు నీకు నాకు. ఎందుకంటే ఆయన సర్వాంతరయామి, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు. జీసస్ ఈజ్ omniscient, Jesus is omnipotent, and Jesus is omnipresent. Jesus is omniscient అంటే ఆయన సర్వ జ్ఞానము కలిగిన వాడు. ఆయనకి మన యొక్క పుట్టుక తెలుసు, మన యొక్క భవిష్యత్తు మనకు తెలుసు, ఎప్పుడు చనిపోతామో తెలుసు, మనం ఏం మాట్లాడతామో తెలుసు, ఏం చదువుతామో తెలుసు, ఎక్కడుంటామో తెలుసు. సర్వజ్ఞానం కలిగిన వాడు. సర్వజ్ఞానముతో సర్వ సృష్టిని ఆయన నిర్మించినటువంటి వానికి బోధించవలసిన అవసరం లేదు. ఆయన సర్వజ్ఞానము కలిగినటువంటి వాడు. రెండవది, జీసస్ ఈజ్ ఆమ్నిపోటెంట్, సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఆయన సముద్రమును కదిలించగలడు, ఆయన గాలిని రేపగలడు, ఆయన భూమిని కదిలించగలడు, నీ కొరకు సముద్రాల్ని ఆపివేయగలడు, ఆకాశము నుండి మన్నాను కురిపించగలడు, పూరేళ్లను కురిపించగలడు, బండ నుండి నీళ్లు ఇవ్వగలడు, ఆయన యుద్ధ రథములను సముద్రములో ముంచివేయగలడు, ఆయన యొర్దాను నదిని పాయలు చేసి తన ప్రజలను నడిపించగలడు, స్లేవ్స్ని ఆయన కింగ్స్గా మార్చగలడు, అంటే బానిసలను స్వతంత్రులుగా ఆయన చేయగలడు, స్వతంత్రులైన వారిని బానిసలుగా మార్చివేయగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. హీఈస్ ఆమ్ని ప్రెసెంట్, అన్ని స్థలములలో ఉండువాడు. ఆయన సర్వము వ్యాపించి ఉన్నవాడు, ఆయన సర్వవ్యామి. కొన్ని ఫిలాసఫీస్ ఏమంటాయంటే అన్నిటిలో దేవుడు ఉన్నాడని. అది కాదండి, అన్నిటిలో దేవుడు లేడు, కానీ దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఇప్పుడు నేను, మీరు, మనందరం కూడా ఈ BHELలో ఉన్న మందిరంలో ఉన్నాం. ఇదే సమయంలో మనము ఏ ముంబైలోనో, ఏ ఢిల్లీలోనో, లేక ఏ అమెరికాలోనో ఉండలేం. అక్కడికి వెళ్ళాలంటే మనం విమానంలోనో, ట్రైన్లోనో ప్రయాణం చేయాలి. మనం ఒకటే చోట ఉండగలం. బట్ జీసస్ క్రైస్ట్, హీ ఈస్ గాడ్, సో హీ కెన్ మూవ్ ఎనీవేర్ అట్ వన్ టైం. ఒకే సమయంలో ఆయన అన్ని చోట్ల ఉండగలడు. ఆయన సర్వ జ్ఞానము కలిగినటువంటి వాడు, సర్వశక్తిమంతుడు. అటువంటి దేవునిని కలిగినందుకు మనము ఎంతో సంతోషించాలి, ఎంతో మనం ధైర్యంగా ఉండాలి, ఆయనను మనము వెంబడించాలి. పునర్ అంటే తిరిగి, ఉద్ధానము అంటే లేపబడుట అని అర్థం. పునరుద్ధానము, పునర్ అంటే తిరిగి,
ఉద్ధానము అంటే లేపబడుట. నేనే పునరుద్ధానమును జీవమును అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన చేశారు లాజరు యొక్క సమాధి దగ్గర. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు శిలువకు వెళ్ళక ముందే ఆయన చెప్పినటువంటి ప్రామిసెస్, ఆయన చెప్పినటువంటి ఆ ప్రవచనాలు, ప్రొఫెసీస్ నెరవేరడానికి ఒక గుర్తుగా, ఒక సూచనగా, వాళ్ళలో విశ్వాసం పెరగడానికి డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాడు ఆయన. ఆయన ఇంకా సిలువలో వేలాడక ముందు, మరణించక ముందు, సిలువ వేయబడక మునుపు యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్త అంటుంది, వద్దు ప్రభువా, ఇప్పటికి 4 దినములైంది, కంపు కొడతాడు, వాసన కొడతాడు, కుళ్ళు పట్టి ఉంటాడు. లేదు, ఆ రాయిని దొరలించండి. లాజరు బయటికి రమ్మన్నప్పుడు లాజరు సజీవుడై వచ్చాడు. లాజరు బ్రతికి వచ్చాడు. లాజరులోనికి జీవం వచ్చింది. అతడు సజీవుడై బయటికి రావడం అందరూ చూశారు. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. కానీ హీ డిమాన్స్ట్రేటెడ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి, దేవుని బలము అంటే ఏంటో యేసు రుజువు చేసి ఆయన అంటున్నాడు. ఎప్పుడైతే ఆ మాటలు అంటుందో ఆయన అన్నాడు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును. ఐ యామ్ ద రిజరక్షన్ అండ్ ఐ యామ్ ద లైఫ్. ఎప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభు వారి శిలువలో నా కొరకు మరణించారని బాధపడుతూ ఉంటాం, కన్నీటి పాటలు పాడతాం, కన్నీటి ప్రార్థన చేస్తాం. మంచిదే, నిజమే, ఆయన మరణించాలి. మరణించకపోతే మనకు రక్షణ లేదు. కానీ ఆయన తిరిగి లేవకపోతే క్రైస్తవ్యమే లేదు. హల్లెలూయా. ఆయన తిరిగి లేవకపోతే క్రైస్తవ్యమే లేదు. ఎంతోమంది దేవుళ్ళు అనబడేవారు వచ్చారు, ఎంతోమంది దేవతలు అనబడేవారు వచ్చారు, ఎంతోమంది మనుషులు మేమే దేవుళ్ళమని ప్రకటించుకున్నారు. వారిని వెంబడించే శిష్యులు కూడా ఎంతోమంది ఉన్నారు. మీరు చూశారు, మన దేశంలోనే చూశారు, మన మధ్యనే ఉన్నారు. మనుషులే దేవుళ్ళుగా మారారు. వాళ్ళని గుడులు కట్టి దేవుళ్ళుగా ఆరాధన చేస్తున్నారు, దేవతలుగా ఆరాధన చేస్తున్నారు. వారు చెప్పకపోయినప్పటికీ ఆరాధన చేస్తున్నారు. మన భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఏమండి, ఎలాగా చెట్లకి, పుట్లకి, ఏమండి, పాములకి, ఏనుగులకి, ఇంకా పందులకి, కోతులకి, ఏమండి, మరి ఇంకా మనం ఎలుకలకి పూజలు చేస్తాం. ఆ బొమ్మలు పెట్టుకుని దేవుళ్ళు మీరే అంటాం. సరే, అది వదిలిపెట్టేయండి. మనుషులను కూడా మనం దేవుళ్ళు చేసేస్తాం. చివరికి మనం ఎంత గొప్పవాళ్ళం అంటే సినిమా యాక్టర్లను కూడా దేవుళ్ళుగా మార్చి అంత కెపాసిటీ ఉంది మనకి. ఏమ్మా, మనం ఎటువంటి వాళ్ళం? సినిమా యాక్టర్లలో కూడా ఎవరిని వెతుకుతామండి? దేవుణ్ణి వెతుకుతా ఉంటాం. అబద్ధం చెప్తున్నానా నేను? ఎన్టీ రామారావు గుడి కట్టి ఎంతమంది పూజించలేదండి? తమిళనాడు చీఫ్ మినిస్టర్ జయలలిత గారు గుడి కట్టి ఎంతమంది పూజించలేదు? నేను చెప్పలేను ఇంకెంతమంది గుడి కట్టారు, ఎంతమందికి మరి పూజలు చేస్తూ ఉన్నారు. కనుక అందరూ దేవుళ్ళు అనబడ్డారు. కానీ అందరూ ఎక్కడ ఎండ్ అయిపోయారంటే, మంచి మాటలు చెప్పారు, మంచి సూక్తులు చెప్పారు, మంచి ప్రవచనాలు చెప్పారు, మంచి బోధలు కూడా చేసి ఉండొచ్చు, అన్నదానాలు చేసి ఉండొచ్చు, ఇంకేదో చేసి ఉండొచ్చు. బట్ అల్టిమేట్ డెస్టినేషన్, ముగింపు, వారి ముగింపు సమాధిలోకి వెళ్ళాక ఎవడో బయటికి రాలేదు. హల్లెలూయా చెప్తారండి? దేవుళ్ళు అనబడ్డారు, పూజింపబడ్డారు, సమాధిలోకి వెళ్ళారు, బయటికి రాలేదు. బట్ ఓన్లీ వన్ టూమ్, ఖాళీగా ఉన్న సమాధి ఒకటే, అది యేసయ్య సమాధి. ఖాళీగా ఉన్న సమాధి ఒకటే, అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి. ఆయన సమాధిని జయించి, మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు. ఒక భక్తుడు అన్నాడు, దేవుడు తన దూతల చేత ఆ బరువైన రాయిని ఎందుకు పొర్లించాడు అంటే, ఆ రాయి దొరలింపబడి ఉన్నది ఆ స్త్రీలు చూసినప్పుడు, ఆ శిష్యులు చూసినప్పుడు. యేసు ప్రభువు ఆ సమాధిలో నుండి బయటికి రావడానికి, సహాయం చేయడానికి దేవుడేదో దూతలను పంపించి ఆ రాయిని దొరలించలేదు. ఆ రాయిలాగున్నా, ఆ రోమా ముద్రలాగున్నా, ఆ రోమా సైనికులు అక్కడ ఉన్న యేసు ప్రభువు బయటికి రాగలడా లేదా అమ్మా? చెప్పండి, రాగలడు అన్నవాడు దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. ఎస్, హీ కెన్ కమ్. ఆయన రాగలడు. ఆయనకు గోడలు పరిమితం కాదు, గదులు పరిమితం కాదు. ఆయన ఎక్కడికైనా ప్రయాణం చేయగలడు. పునరుద్ధాన బలము, పునరుద్ధాన శక్తి. కానీ ఆ భక్తుడు ఏమన్నాడంటే, యేసు ప్రభువు బయటికి రావడానికి రాయి దొరలింపబడలేదు. శిష్యులమైన మనము లోపలికి తొంగి చూచి
ఆయన సమాధిలో లేడు అని తెలుసుకోవడానికి రాయి దొరలింపబడ్డది అన్నాడు. హల్లెలూయా. ఇది నువ్వు చెప్పగలవా? ఆ ఖాళీ సమాధిలోనికి తొంగి చూసి యేసు సజీవుడు, యేసు పునరుద్ధానుడు, యేసు జీవించుచు ఉన్నాడు. బికాజ్ హీ లివ్స్, వి లివ్. గొప్ప దైవజనుడు రవి జకరియా అనేటటువంటి యవనస్తుడిగా ఉన్నప్పుడు గొప్ప సేవను జరిగించినటువంటి ఇంటర్నేషనల్ స్పీకర్, ఎ గాడ్ సర్వెంట్, ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 ఆయన సూసైడ్ చేసుకోవాలని ఆయన అటెంప్ట్ చేశాడు. కానీ దేవుని కృపను బట్టి మరణం తప్పించబడి హాస్పిటల్లో ఉన్నాడు. విషయం తన శరీరంలో ఉంది, ట్రీట్మెంట్ డాక్టర్స్ ఇస్తున్నారు. ఓ దైవజనుడు వచ్చాడు, న్యూ టెస్టిమెంట్ ఇచ్చాడు, ఇదే మాటను చదివాడు. యోహాను సువార్తలో ప్రభు చెప్పినటువంటి మాట 14వ అధ్యాయంలో, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. బికాజ్ ఐ లివ్, యు ఆల్సో లివ్. ఆ మాటను చెప్పి నువ్వు ఇంకా సూసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరత లేవు అనేటటువంటి విషయాన్ని తెలియచేశాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు సమాధిని జయించాడు. ఒక ఆర్టిస్ట్ ఓ చక్కని పెయింటింగ్ వేశాడటండి. ఆ పెయింటింగ్లో ఒక మూలన పునరుద్ధానము, ఒక మూలన ఒక వడ్రంగి ఆ యొక్క వర్క్షాప్లో పనిచేస్తున్న యవనస్తుడు. ఆయన నడుమునకు తువాలు కట్టుకున్నాడు, వడ్రంగి పని చేస్తున్నాడు, ఏవో బల్లలు చేస్తున్నాడు, ఏవో వస్తువులను చేస్తున్నాడు. అలసిపోయాడు. ఆయన ఒక గోడ మీద చేయి పెట్టి తన తల చేయి మీద వాల్చాడు. అది పటం. అయితే ఆ పక్కన ఉన్నటువంటి ఆ గోడ మీద పెట్టబడినటువంటి కొన్ని కట్టెలు, కొన్ని చెక్కలు, ఆయన నీడ ఆ చెక్కల మీద పడి ఎలా కనబడుతుందంటే ఆ యొక్క సిలువలో వేలాడుతున్నటువంటి దృశ్యం నీడగా పడుతుంది. దూరము నుండి భయముగా ఒక తల్లి ఆందోళనతో ఆ యొక్క యవనస్తుని చేస్తుంది. తల్లి అయిన మరియా తన కుమారుడైన యేసుక్రీస్తు వైపు చూస్తున్నట్టుగా ఆ యొక్క చిత్రకారుడు కార్పెంటర్ షాప్లో, ఆయన ఒక వడ్రంగివాడి కుమారుడు గనుక, ఆయన వడ్రంగివాడు గనుక ఆయనను గురించి ఆ చిత్రం గీశాడు. గీసిన తర్వాత ఆయన కింద క్యాప్షన్ ఏమి రాశాడంటే, హీ నెవర్ మిస్డ్ హిస్ మార్క్ అని రాశాడు. ఆయన ఎన్నడూను తన గురిని తప్పిపోలేదు. ఆయన ఎన్నడూను తన గురిని తప్పిపోలేదు. హీ నెవర్ మిస్డ్ ద మార్క్. ఆయన దేని కొరకు వచ్చాడో ఆయనకి తెలుసు. పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు ప్రభువు తన ప్రాణమును అర్పించుటకు వస్తున్నట్టు ఆయనకి తెలుసు. తండ్రి కుడి పార్శ్వమున సింహాసనాసనుడైన కుమారుడు వాలంటరీగా తనంతట తానే వాలంటరీగా లేచి ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమలు, తాను పొందిన వేదన, తాను తగ్గించుకున్నటువంటి తగ్గింపు, ఆయన గాయాలు, ఆయన దెబ్బలు తెలుసు. హీ నోస్ వెరీ వెల్. ఆయన పుట్టుక ఎంత బీదరికమో, ఆయన ఎంత దరిద్రతలో ఉంటాడో, ఏమీ లేకుండా ఎలా బ్రతుకుతాడో ఆయనకి తెలుసు. ఆయన దిగి వచ్చాడు, వాలంటరీగా వచ్చాడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడు ఆయను అని లేఖనం చెప్తుంది. దరిద్రుడైపోయాడు. శిష్యుల పాదములను కడుగుతూ రొట్టెను పట్టుకొని, దిస్ ఈజ్ మై బాడీ విచ్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ, దిస్ ఈజ్ మై బ్లడ్ విచ్ ఈస్ షెడ్ ఫర్ యూ. ఇది నా రక్తము, నిబంధన రక్తము మీ కొరకు చిందింపబడుతుంది. ఇది నా శరీరము మీ కొరకు విరగొట్టబడుతుంది. మీ పాపముల కొరకు, మీ అవిధేయత కొరకు, మీ అపరాధముల కొరకు నేను శిక్ష అనుభవిస్తున్నాను. దేవుని బిడ్డ, ప్రతిసారి ప్రభు యొక్క రొట్టెను తీసుకున్నప్పుడు, ప్రతిసారి ఆయన యొక్క పాత్రలోనిది తాగుతున్నప్పుడు నువ్వు గ్రహిస్తున్నావా? ఇది విరగొట్టబడిన శరీరము నా పాపముల కొరకు, నా అవిధేయత కొరకు. బికాస్ ఆఫ్ మై సిన్ హిస్ బాడీ వాజ్ బ్రూయిజ్డ్. సున్నితమైన సుకుమారమైన ఆయన శరీరము చీల్చబడ్డదే, ఒక రొట్టె వలె విరగొట్టబడ్డదే, తన రక్తము ధారలుగా చిందింపబడ్డదే. నేను ఇంకా ఎలాగూ పాపములో ఉండగలను? హౌ కెన్ ఐ లివ్ ఇన్ సిన్? హౌ కెన్ ఐ ఈట్ సిన్? హౌ కెన్ ఐ డ్రింక్ సిన్? హౌ కెన్ ఐ రోమ్ ఇన్ సిన్? పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపమును తిని, పాపమును త్రాగి, పాపములో పొరలాడుతున్నటువంటి నీ కొరకు, నా కొరకు యేసు అంతగా వధింపబడి చీల్చబడితే ఈరోజు
హ్యాపీ ఈస్టర్ అని చెప్పుకుంటూ సోయ లేకుండా క్రైస్తవులు తిని త్రాగుతూ విందులు వినోదాలు చేసుకుంటున్నారు. మనకు కొంచెమైనా సిగ్గు ఉండవలసిన అవసరం లేదా? క్షమించండి అమ్మా. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ యూజింగ్ దీస్ వర్డ్స్. ఎస్, వీ హ్యావ్ టు బీ అషేమ్డ్ ఆఫ్ అవర్ యాటిట్యూడ్, అవర్ బిహేవియర్. when our Lord, when our God, when the Savior of this world humbled himself, died on the cross, rose again on the third day, here I am చెప్తూ ఉంటే శిష్యుల పరిస్థితి ఎలా ఉందండి? ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఉన్నారు. ఆయన చెప్పిందే చెప్పి ఈ బీడీ అనేటటువంటి కోర్సు ఉంటుంది బైబిల్ ట్రైనింగ్లో, 3 సంవత్సరాలది డిగ్రీ చేసిన వాళ్ళకి, బ్యాచులర్ ఇన్ డివినిటీ. అలాగా వీళ్ళకి 3 సంవత్సరాలు యేసు ప్రభు వారు ఆయనతోనే ఉన్నారు. రెసిడెన్షియల్, ఆయనతోనే తిన్నారు, ఆయనతోనే త్రాగారు, ఆయనతోనే ఉన్నారు, ఆయనతోనే నడిచారు, ఆయన మాటలు విన్నారు, ఆయన చెప్పినవన్నీ వారు ఊ అన్నారు. ఆయన చెప్తానే ఉన్నాడు, వీరు వింటానే ఉన్నారు. కానీ వినుట మట్టుకు వింటున్నారు కానీ వాళ్ళు ఏమి. అందుకే ప్రభు చాలాసార్లు ఏమంటాడంటే, చెవి గలవాడు వినుగాక అంటాడు. చెవులున్నాయి కానీ మనకేంటి వినపడడం లేదు, కన్నులు ఉన్నాయి కానీ కనపడడం లేదట, హృదయం ఉన్నది కానీ గ్రహింపు లేదట అండి. అలా ఉన్నారట దేవుని ప్రజలు. యెషయా ఏడుస్తున్నాడు, పౌలు కూడా ఏడుస్తూ అపోస్తుల కార్యాలు ఇంకేం చేయలేక ఆఖరి ఆ మాటలతో ముగించాడు. పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం ఏంటో తెలియదు. ఆఫ్టర్ ఆల్ దట్ గ్రేట్ రివైవల్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్, ఆ పుస్తకం ఎలా ముగిస్తుందంటే ఆయన ఆ మాటలతో, ఆ బాధతో ఆ మాటలు మాట్లాడి, యెషయా సరిగ్గానే చెప్పాడయ్యా, యెషయా సరిగ్గానే చెప్పాడు. మీరు భక్తులు, మీరు ప్రార్థనాపరులు అని మీరు అనుకుంటున్నారు, సమాజ మందిరాల్లోకి వస్తున్నారు వెళ్తున్నారు, కానీ కన్నులుండి మీరు చూడడం లేదు, చెవులుండి మీరు వినడం లేదు, హృదయము ఉండి మీరు గ్రహించడం లేదు, మీ హృదయము క్రువి ఉన్నది అని అన్నాడు. ఈ 21st సెంచరీలో ఉన్న బిలీవర్స్ అని చెప్పబడుతున్న మనము, క్రిస్టియన్స్ అని చెప్పబడుతున్న మనం, ఈ పునరుద్ధాన పండుగ దినాన్న మన యొక్క కంఫర్ట్ జోన్లో నుండి యేసుక్రీస్తు ప్రభువుని చూసి, ఆయన ప్రేమను చూసి, ఆయన త్యాగమును చూసి, మీ సుఖభోగాల్లో నుండి, మన సుఖభోగాల్లో నుండి ఒక అడుగు ఏమైనా కిందకి దిగ్గలమా? మన అహంకారము నుండి దిగ్గలమా? మన గర్వము నుండి దిగ్గలమా? మన అతిశయము నుండి దిగగలమా? ఒక కుమ్మరాయన పాత్రలు చేస్తున్నాడండి, రకరకాలైన పాత్రలు. అక్కడికి ఎవరో మీలాంటి ఒక ఆవిడ వచ్చి, అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు ఈ కుమ్మరాయన అంటే, దాని మీద ఆ చక్రం మీద ఒక ఈగ ఉందటండి. ఆ ఈగ అంటుందట, నేనే తిప్పుతున్నాను కదా అందుకే ఈ కుమ్మరాయన చేయగలుగుతున్నాడు అందట. ఏమ్మా అర్థమైందా మీకు? ఒక కుమ్మరాయన పాత్రలు చేస్తా ఉన్నాడు, మట్టితో పాత్రలు చేస్తున్నాడు. ఆ యొక్క కుండలు కూజాలు అన్నీ చేస్తూ ఉంటే ఆ చక్రం ఉంటుంది కదా, మట్టి ఆ పాత్రలు చేసే చక్రం, ఆ చక్రం మీద ఒక ఈగ వాలుందట. ఈగ అంటుందట, నేనే దీన్ని తిప్పుతున్నాను అందువల్ల ఈయన చేయగలుగుతున్నాడు అంటున్నాడు. అలా ఉన్నాయి మన యొక్క అతిశయపు జీవితాలు. ఇది ఈనాడు క్రైస్తవుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే ఈగ జీవితం లాగా ఉంది. We boast about ourselves, we feel so proud about ourselves, but King of Kings and Lord of Lords, రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు, నేను చేసినట్టు మీరు చేయండి అయ్యా, కొంచెం తగ్గించుకోండి అయ్యా, కొంచెం తక్కువ తినండి అయ్యా. చచ్చిపోయే లోపల క్రైస్తవుడు ఒక లారీ ఫుడ్ తింటాడట, మీకు తెలుసా అమ్మా? అసలే మనం మాంసాహారులు, చికెన్లు మటన్లు లేకపోతే మనకు దేహం. చచ్చిపోయే టైంకి మనం తినే తిండి ఎంత అంటే ఒక పెద్ద లారీ అంత లారీ ఫుడ్ తినేస్తాం మనం. సగటున 60 సంవత్సరాలు జీవించేవాళ్ళు. ఇంకెందుకండి తిండి కొరకు ప్రాకులాట? తినాలా కానీ దాని కొరకే బ్రతకూడదు. మనం బ్రతకడం కొరకు తినాలా కానీ తినడం కొరకే బ్రతకూడదు. ఈ జంట నగరాల్లో ఒక పెద్ద దైవజనుని యొక్క కుమార్తె పెళ్ళయింది ఒకసారి. మొత్తం పట్టణం అంతా కదిలి వచ్చింది. ఎందుకంటే ఈజ్ అ నోటెడ్ పాస్టర్, అందరు దైవజనులకు ఆయన తెలుసు కనుక ఊరంతా పాస్టర్లు వచ్చేసారు. బోల్డ్ మంచి జనం వచ్చేసారు, ఎక్స్పెక్టెడ్ పీపుల్ కన్నా ఎక్కువ వచ్చేసారు. చాలా ఫుడ్ సర్వింగ్ కష్టమైపోయింది. ఆ పెళ్లి కొడుకు తమ్ముడి ఫ్రెండ్ ఎవడో, ఏమండి పెళ్లి కొడుకు
పోనీ పెళ్లి కొడుకు లేకపోతే గొడవ అయిందంటే పోనీ అనుకోవచ్చు, పెళ్లి కొడుకు తమ్ముడికి లేకపోయినా పోనీ ఏదన్నా గలాట అయిందంటే అనుకోవచ్చు. ఇప్పుడు ఎవరికి లేదు, పెళ్లి కొడుకు తమ్ముడు యొక్క ఫ్రెండ్కి ముక్కలు పడలేదు, మొత్తం రిసెప్షన్ అంతా గందరగోళం చేసేశారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి 10 మంది పాస్టర్లు వెళ్ళినా కూడా వాళ్ళు ఆగలేదమ్మా. ఏంటమ్మా ఈ గొడవ అంతా దేనికండి, ఏం పడలేదు? బయట ఉన్న వాళ్ళు అలా ఉన్నారు, సరే లోపల ఉన్న వాళ్ళు కూడా. దేవుని బిడ్డలు క్రైస్తవులు అనబడేవారు కూడా చాలామంది అలాంటి ధోరణిలోనే ఇంకా మన జీవితాలు కొనసాగుతున్నాయి. ఏ రీతిగా మనము మరి దేవునిని మన జీవితం ద్వారా మహిమ పరచగలం? 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను ప్రియులరా. 4 మాటలు. పునరుద్ధానము మొదటిగా ఆయన సత్యవంతుడని రుజువు చేసింది. యేసుక్రీస్తు ప్రభువారు సత్యవంతుడు అని రుజువు చేయబడింది. ఎందుకంటే ఆయన మరి పునరుద్ధానమును జీవమును నేనే అని ప్రకటించాడు. ఆయన అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, నేను 3 దినములలో మళ్ళా తిరిగి లేపుతాను అన్నాడు. ఆయన చెప్పిన ప్రవచనాలన్నీ నెరవేరాయి, ఆయన చెప్పిన మాటలు అన్నీ కూడా నెరవేరాయి. ఆయన సత్యవంతుడు, ఆయన చెప్పిన మాటలు ఒక పొల్లు ఒక సున్న కూడా తప్పిపోలేదు. వారు ఆర్గ్యుమెంట్ చేస్తూ, ఈ శాస్త్రులు పరిసయ్యులు భక్తిపరులు అనబడేవారు, వాళ్ళు అంటున్నారు, నువ్వు మాకు ఏ సూచక క్రియ చూపిస్తావు, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చానంటున్నావు కదా అని ఆయనను శోధిస్తూ ఉంటే ఆయన అన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతాను. వారు అంటున్నారు, 46 సంవత్సరాలు హేరోదు ఎంతో కష్టపడి ఇంత దేవాలయాన్ని కడితే ఈ దేవాలయాన్ని పడగొట్టమంటే 3 రోజుల్లో నువ్వు లేపుతావా? కానీ బైబిల్ చెప్తుంది, ఆయన తన శరీరము అనే దేవాలయాన్ని గురించి ప్రవచించాడు వారి దగ్గర. నిజానికి దేవాలయం గురించి ఆయన విరక్తి చెందాడు, దేవాలయాన్ని గురించి ఆయన బాధపడ్డాడు, దేవాలయముల గురించి ఆయన ఆయాసపడ్డాడు. ఆయన అన్నాడు, నా యొక్క తండ్రి యొక్క ఇల్లు లేకపోతే నా మందిరము ప్రార్థనా మందిరము, ఈ యొక్క సహవాసము నుండి, ఈ సంఘము నుండి ప్రార్థనలు పరలోకానికి వెళ్ళాలి, అనేకుల కొరకు విజ్ఞాపనలు మీరు చేయాలి, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల కొరకు మీరు ప్రార్థనలు చేయాలి, ఇతరుల కొరకు మీరు విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. దేవుని మందిరములో ఉన్న ప్రజలు దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మీరు అలాగూ ప్రార్థనలు చేయడం లేదు. దేవుని యొక్క వాక్యము విస్తృతంగా ఉండాలి. దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్కు నింపబడుతూ ఉండాలి. దేవుని యొక్క ప్రార్థన వాక్యముతో నింపబడిన సంఘము కదిలింపబడి ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు సాక్షులుగా జీవించాలి. ఇవేమీ జరగడం లేదు. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. మీరు వస్తున్నారు, పోతున్నారు, దేవాలయానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇక్కడ బిజినెస్ మైండే ఉంది, ఇక్కడ స్టాక్ మార్కెట్ మైండే ఉంది, కానీ ఎవాంజలిజం మైండ్ ఎవరికి లేదు. బాధపడ్డాడు. త్రాళ్ళను కొరడాలుగా చేసి ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన తరిమి వేస్తూ ప్రక్షాళనం చేస్తున్నాడు, శుద్ధి చేస్తున్నాడు. హీఈస్ క్లెన్సింగ్ ద టెంపుల్. ఈరోజు ఒకవేళ నిన్ను నన్ను శుద్ధీకరించవలసిన అవసరం ఉన్నదేమో. యేసుక్రీస్తు ప్రభువారు అలా అంటే పౌలు ఇంకోలా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మందిరంలోకి వచ్చి ప్రజలను చూసి అన్నాడు, సమూహాన్ని చూసి అన్నాడు. పౌలైతే ఒక్కొక్క విశ్వాసిని చూసి అంటున్నాడు. కొరింథులో ఉన్నటువంటి వ్యభిచారము, కొరింథులో ఉన్న తాగుబోత్తనము, కొరింథులో ఉన్నటువంటి తిరుగుబోత్తనం ఇంకెక్కడా లేదు. వారు అదే భక్తి అనుకుంటున్నారు. దాన్ని సంఘాల్లో కూడా తెచ్చారు. విరక్తి చెందినటువంటి పౌలు, బాధపడినటువంటి పౌలు, సంఘ స్థాపకుడైనటువంటి పౌలు అంటున్నాడు, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరగాలి. డోంట్ యు నో దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్? దేవుని ఆలయము పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎవడైతే దేవుని ఆలయమును పాడు చేస్తున్నాడో వానికి బ్లెస్సింగ్ లేదు. దేవుడు వానిని పాడు చేయను. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలంలో ఒక సందేశం, ఆయన సత్యవంతుడు, ఆయన యథార్థవంతుడు అని రుజువైంది. ఎందుకంటే నన్ను పట్టుకుంటారు, నన్ను సిలువ వేస్తారు, నన్ను సమాధిలో ఉంచుతారు, కానీ 3వ దినాన్ని నేను తిరిగి లేస్తాను. సత్యవంతుడి యొక్క ప్రవచనం, సత్యవంతుడి యొక్క వాక్యము, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పిన యేసయ్య తిరిగి లేచి హీ
proved himself that he is a righteous king, righteous Lord. ఈ సత్యవంతుడైన యేసయ్యను నువ్వు సత్యమైనటువంటి జీవితంతో వెంబడించడానికి, నన్ను కూడా సత్యవంతునిగా మార్చు ప్రభువా అని ఆయన శిలువ రక్తం దగ్గరికి రావడానికి నీవు నేను ఇష్టపడినట్లయితే, ఎస్, హీ కెన్ డూ ఇట్. ఆయన అలాగూ చేయగలడు. ఆయన మనలను యథార్థవంతులుగా, నీతిమంతులుగా ప్రకటించగలడు. మనం నీతిమంతులం కాదు, మనలో బలహీనతలు ఉన్నాయి. కానీ యేసు దగ్గరికి రావడం వలన వీ హ్యావ్ బికమ్ రైచియస్. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. యేసుక్రీస్తు ప్రభువారు సత్యవంతుడని రుజువు చేయబడ్డది. రెండవది పునరుద్ధానము. పునరుద్ధానము రక్షణను నిర్ధారించింది. రక్షణను ఎస్టాబ్లిష్ చేసింది. రక్షణ 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 వస్తుందని కీర్తనల గ్రంథంలో చెప్పారు, ప్రవక్తల గ్రంథాల్లో చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పాడు. నికోదేముతో మాట్లాడుతూ అంటున్నాడు, ఒకడు తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, రోమా 10:9 అంటున్నాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని, నీ పాపముల కొరకు చనిపోయాడనే కాదు, దేవుడు మృతులలో నుండి ఆయనను సజీవుడిగా లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవేమవుతావు? రక్షింపబడదువు. ఇది నాన్న, ఈ రక్షణను నేను కలిగి ఉన్నాను. ప్రభువారు ఉచితముగా అనుగ్రహించిన ఆ రక్షణను నేను కలిగి ఉన్నాను. జైలు అధికారి అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు పాటలు పాడుతున్నారు కదా, రక్షణ అని ఏదో జైల్లో ఉండి దెబ్బలు బొండలు అన్నీ ఉండి మీరు చెరసాల్లోకి త్రోయబడి రక్షణ పాటలు పాడుతున్నారు కదా, ఆ రక్షణ పొందడానికి మేమేం చేయాలి? పౌలు శీలా చెప్తున్నారు, నీవు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. రక్షణ రక్షణ యేసులో రక్షణ స్థిరపరచబడ్డది, నిర్ధారింపబడ్డది. యేసు ప్రభు అని నువ్వు ఒప్పుకోవాలి. దేవుడు ఆయన్ని మృతులలో నుండి లేపనిని నీ హృదయం ముందు విశ్వసించాలి. నీ యొక్క పేరు జీవగ్రంథంలో రాయబడి నువ్వు పరలోక రాజ్యానికి హక్కుదారుడు అవుతావని దేవుడు తన వాక్యంలో లిఖించి ఉంచాడు. ఈరోజు ఆ భరోసా కలిగి ఉన్నామా? ఆ నిర్ధారణ కలిగి ఉన్నామా? ఆ నిశ్చయత కలిగి ఉన్నాము అనేటటువంటిది ప్రశ్న, డౌట్ అనేటటువంటిది నీకు నాకు ఉండకూడదు. ఎస్, ఆర్ యు గోయింగ్ టు హెవెన్? ఎస్, ఐఎమ్ గోయింగ్ టు హెవెన్. నీ పాపములు క్షమింపబడినా? అవును, నా పాపములు క్షమింపబడి ఉన్నాయి. ఆ గుడ్డోడిని అడిగారు, ఎలా నీకు స్వస్థత కలిగింది? ఎవరు నేను స్వస్థపరిచారు? అసలు ఈరోజు ఇలా చేయకూడదు కదా, అది రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. కానీ వాడు ఒకటే జవాబు చెప్పాడు. ఆ గుడ్డివాడు, స్వస్థపరచబడిన వాడు అన్నాడు, ఒకప్పుడు నేను గుడ్డివాడుగా ఉన్నాను, ఇప్పుడు నన్ను చూచుచున్నాను. వన్స్ ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ. ఒకప్పుడు నేను గుడ్డోడుగా ఉన్నాను, ఇప్పుడు నా కన్నులు తెరవబడ్డాయి. యేసు సమాధిని తెరిచాడు, యేసు శిష్యుల కళ్ళు తెరిచాడు, యేసు హృదయాన్ని తెరిచాడు. హల్లెలూయా చెప్తారా? ఈ మూడు తెరవబడ్డాయి యేసు పునరుద్ధానములో. ఆయన పునరుద్ధానములో సమాధి తెరవబడ్డది, ఆయన పునరుద్ధానములో శిష్యుల కళ్ళు తెరవబడ్డాయి, ఆయన పునరుద్ధానములో వారి మనస్సులు కూడా తెరవబడ్డాయి. తెరవబడమే కాదు, ఆ హృదయాలు మండాయని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం చెప్తుంది. వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ రిజరక్షన్ డేనా, ఈ పునరుద్ధాన దినాన్న నీ జీవితంలో, నా జీవితంలో ఈ నిశ్చయత, ఈ భరోసా, ఈ నిర్ధారణ ఒకవేళ నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ మీ పాస్టర్ గారు మీ అందరికీ కూడా ఒక బ్యాంక్ చెక్లు ఇచ్చారనుకుందాం. అందరికీ, సంఘ సభ్యులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క 1,00,000. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ కదా. 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చారంటే, చర్చ అయిపోయిన తర్వాత అమ్మగారు ఇచ్చారనుకుందాం, వెనకాల కూర్చున్నారు, వెనకాల వెళ్ళిపోతున్నప్పుడు అందరికీ ఒక్కొక్క చెక్ ఇచ్చేశారు, బ్యాంక్ చెక్. సంతోషమేరా? కానీ అందులో సంతకం పెట్టలేదు. ఇప్పుడు బ్యాంకుకు మీరు పట్టుకెళ్ళారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? అమ్మా, చెక్ అంతా బాగానే ఉంది, పైసలు కూడా బాగానే ఉన్నాయి, బాగా డేట్ కూడా వేశారు, కానీ ఏమి లేదు, సంతకం లేదు. ఏమండి కనుక సిగ్నేచర్ ఈజ్ ద బ్లాంక్ చెక్స్ ప్రూఫ్. కనుక ఈ ఖాళీ చెక్ మీద సంతకమే పునరుద్ధారము. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంతవరకు మనకు వాగ్దానాలు ఉన్నాయి, ఇంతవరకు యేసు చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు ఆయన లేస్తాడు అని. ఇప్పుడు ఆయన సంతకం పెట్టాడు తిరిగి లేచి. సో అవర్ సాల్వేషన్ ఈజ్ ప్రూవ్డ్, అవర్ సాల్వేషన్ ఈజ్ కన్ఫర్మ్డ్. మన రక్షణ స్థిరపరచబడ్డది. మన యొక్క రక్షణ మనము యేసుక్రీస్తులో మనము కలిగి ఉన్నాము అనే భరోసా. ఈరోజు మనం ఈ మందిరాన్ని విడిచి వెళ్ళకముందు ఈ నిశ్చయతతో, ఈ భరోసాతో మనం వెళ్ళాలి. జాన్ న్యూటన్ అనేటటువంటి ఒక యవనస్తుడు ఉండేవాడు. చిన్నప్పుడు 4-5 సంవత్సరాలు అలా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు పడుకునేటప్పుడు రోజు ఒక బైబిల్ కథ చదివేదంట. యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి ఎలా పంచాడో, యాయిరు కుమార్తెను ఎలాగ లేపాడో, పౌలు శీలలు ఎలా ప్రార్థన చేశారో, ఇవన్నీ కూడా ఆమె చెప్తూ చదువుతూ యేసు ప్రభు వారి యొక్క పారబుల్స్, మిరకల్స్ అన్నీ చదువుతూ ఉండేది ఆమె. కానీ ఆ పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆ తల్లి చనిపోయింది. ఆయన ఏదో ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఉండేటప్పుడు తల్లి చనిపోయేసరికి ఈ పిల్లవాడికి ఎవరు లేరు అని తండ్రి దగ్గరికి పంపించారు. తండ్రి ఒక ఓడలో పనిచేసేటటువంటి వాడు. ఆ తండ్రి బహు త్రాగుబోతు, దుర్భాషలాడేటటువంటి వాడు, భయంకరంగా ట్రీట్ చేస్తుంటాడు. ఎందుకంటే అతను చేసే బిజినెస్ అలాంటిది. షిప్లో కొంతమంది బానిసలను, స్లేవ్స్ని, నీగ్రోస్ అంటారు చూడండి, ఆ కాలంలో నల్ల జాతి వారిని, వాళ్ళని ఓడ ఎక్కించుకొని ఆ ఓడను అమెరికా తీసుకుని వెళ్ళి అక్కడ ఆ బానిసలను అమ్ముతూ ఉండేవాడు. ఆ షిప్ నడిపేవాడు అన్నమాట. ఆ బానిసల వ్యాపారంలో షిప్ నడిపే కెప్టెన్గా ఉన్నాడు. అలా బానిసల్ని ఓ చోట నుండి ఇంకో చోటకి చేరవేస్తూ ఉంటాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి బుద్ధిలే అబ్బాయి జాన్ న్యూటన్కి అతనిలాగే తయారయ్యాడు. తాగుబోతుగా తయారయ్యాడు, తిట్టుబోతుగా తయారయ్యాడు. తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత ఈయనే కెప్టెన్ అయ్యాడు. ఓ దినాన ఓడ సముద్రంలో మునిగిపోబోతుంది. ఓడ సముద్రంలో మునిగిపోతుంది. తను చనిపోతున్నానని తెలుసుకుంటున్నాడు. తనతో ఉన్న స్లేవ్స్ అందరూ చనిపోతారని తెలిసిపోయింది అతనికి. అప్పుడు తన తల్లి దేవుడు గుర్తొచ్చాడు. తన తల్లి ఎవరిని ఆరాధించేదో ఆ దేవుడు జ్ఞాపించాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. నా తల్లి దేవుడవైన యేసు ప్రభువా, నీవు నన్ను ఈ విపత్కరమైన పరిస్థితుల్లో నుండి తప్పించినట్లయితే నా జీవితాన్ని నేను నీకు సమర్పిస్తాను. నీవు రక్షకుడు అని నా తల్లి చెప్పింది. నీవు శ్రమలలో నుండి, ఇబ్బందులలో నుండి తప్పించేవాడవని, మరణమును జయించిన వాడవని నా తల్లి చెప్పింది. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ సేవ్ మీ, ప్లీజ్ సేవ్ మీ. అద్భుతంగా ఓడ ఒడ్డుకు చేరుకుంది. తుఫాను ఆగిపోయింది. ఆయన రాస్తాడు, అమేజింగ్ గ్రేస్, హౌ స్వీట్ ద సౌండ్ దట్ సేవ్డ్ ఎ రిచ్ లైక్ మీ. ఐ వన్స్ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ. దేవుని యొక్క అపరిమితమైన అనంతమైన కృప, ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫెల్ ఆన్ మీ. గుడ్డివాడనైన నేను, తిట్టిపోతునైన నన్ను, త్రాగుబోతునైన నన్ను ఆ కృపే ఆవరించి, ఆ కృపలో నన్ను ముంచి తేల్చి యేసయ్య నా కళ్ళు తెరిపించాడు. వన్స్ ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ. ఆ నిశ్చయతతో ఆయన క్రైస్తవ ప్రపంచానికి సేవ చేశాడు. దేవుని బిడ్డ, హూ ఎవర్ యు ఆర్, వెదర్ యు ఆర్ యంగ్ ఆర్ ఓల్డ్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఐ బెగ్ యూ, ఐ ప్లీడ్ యూ, నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను, నేను నీకు మనవి చేసుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని బట్టి ఈ నిశ్చయత లేకుండా మీ క్రైస్తవ జీవితంలో మీరు ముందుకు సాగి వెళ్ళకండి. ఈ నిశ్చయత లేకుండా మీరు దాటిపోకండి. మీరు చర్చ్ యాక్టివిటీస్లో ఉండుండొచ్చు, కాదని నేను అండోలే. మంచి సహాయం చేస్తూ ఉండొచ్చు, కాదని నేను అండోలే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఉండొచ్చు, కాదని నేను అండోలే. పాటలు పాడుతూ ఉండొచ్చు, ప్రైజ్ ది లార్డ్, దానికి కూడా దేవుని మందిరం కొరకు అర్పణలు కూడా మీరు ఇస్తూ ఉండవచ్చు. మీరు మంచివారై ఉండొచ్చు. బట్ అన్లెస్ అండ్ అంటిల్ జీసస్ క్రైస్ట్ dwells in your heart, unless and until your sins are forgiven, మీ పాపములు క్షమింపబడకపోతే, యేసు ప్రభు దగ్గరకు వచ్చి మన పాపములను ఒప్పుకుంటే, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, మన పాపములను క్షమిస్తాడు, ప్రతి పాపమును తన రక్తముతో కడిగి వేస్తాడు, మనలను నీతిమంతులుగా ప్రకటిస్తాడు. హల్లెలూయా చెప్తారా సార్? మనమేమంటామంటే, ప్రభువా నేనెప్పుడు నీతిమంతుడిని అయ్యాను, నేనేదో నిన్ను నమ్ముకున్నాను కానీ నిన్ను అబద్ధం ఆడాను కదా.
మొన్న పలానా వాళ్ళు అలా అన్నాను కదా, నేను తప్పులు చేస్తానే ఉన్నాను కదా. యేసు అంటాడు, నీ పాత తప్పుల కొరకు, నీ ప్రస్తుత తప్పుల కొరకు, భవిష్యత్తులో నీవు కాలు జారే పరిస్థితుల కొరకు, అన్నిటి కొరకు నేను ప్రాయశ్చిత్తం చేశాను. నా రక్తమును బట్టి నీవు నీతిమంతుడవు అయ్యావు, కానీ నీ సొంత క్రియల వలన నీవు నీతిమంతుడవు నాట్ బికాజ్ ఆఫ్ యువర్ గుడ్ వర్క్స్. మనమేం ప్రయత్నం చేస్తున్నామంటే, నేను నీతిమంతుడిని అవ్వాలి, నేను పరిశుద్ధుడిని అవ్వాలి, నేను దేవుని బిడ్డగా ఉండాలి, నేను దేవుని సన్నిధికి చేరుకోవాలి. గుడ్ ఫ్రైడే ఇప్పుడు 40 రోజులు ఉపవాసం చేస్తాను, కటిక ఉపవాసం చేస్తాను. ఒక ఆయన అంటాడు గుడ్ ఫ్రైడే రోజున, బ్రదర్ నేను ఉమ్ము కూడా మింగను బ్రదర్, నీళ్ళ సంగతి వదలండి అంటాడు. ఏం బ్రదర్ వాటర్ తాగరా అంటే, గుడ్ ఫ్రైడే రోజున వాటర్ సంగతి అలా వదిలేని, అసలు ఉమ్ము కూడా నేను అంటే అంత కటిక ఉపవాసం. ఆ ఉపవాసం నీకు రక్షణ కలుగజేస్తుందా? మోకాళ్ళ మీద దేవాలయాల్లో నడుస్తున్నారు చాలామంది పుణ్యం కోసం, నిప్పుల్లో కూడా నడుస్తున్నారు, యాత్రలు చేస్తున్నారు, నిలువు దోపిడీలు ఇస్తున్నారు, ఎక్కడెక్కడికో వెలాంకని వెళ్తున్నారు, మెదక్కి వెళ్తున్నారు, గుండు కొట్టించుకుంటున్నారు, వేరేటోళ్ళు అయితే వేరే దేవాలయాలకు వెళ్తున్నారు, తలనీలాలు ఇస్తున్నారు, నిలువు దోపిడీలు ఇస్తున్నారు, ఇంకేదో 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 స్నానాలు పుణ్యాలు చేస్తున్నారు. నీతిమంతుడు లేడు, అందరూ కూడా పాపములో ఉన్నారు. పాపము వలన వచ్చు జీతము. మై డియర్ సిస్టర్, మై డియర్ యంగ్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు రియలైజ్ అవుతావా, నీవు పాపివి, నువ్వు పాపంలో పుట్టావు. నీ తల్లిదండ్రులు భక్తిపరులు అయి ఉండొచ్చు, కానీ ఆ పాపములకు ప్రాయశ్చిత్తం వారు చేయలేరు. ఆ పాపము నుండి వారు నిన్ను బయటికి తీసుకొని రాలేదు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే వెల చెల్లించాడు. పాపం నువ్వు చేశావు, ఆయన వెల చెల్లించాడు. పాపం నేను చేశాను, ఆయన ఖరీదు చెల్లించాడు. తప్పు నేను చేశాను, శిక్ష ఆయన అనుభవించాడు. ఆయన దగ్గరికి రాగలవా? ఆ శిలువ మీద దొంగ వచ్చినట్లుగా రాగలవా? ప్రభువా నేను నీ దగ్గరికి వస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నా పాపములన్నింటినీ కడిగివేయి ప్రభువా, నిన్ను నా హృదయంలోనికి స్వీకరిస్తున్నాను, నేను ఇక మీదట జీవించు జీవితం నీ కొరకు జీవిస్తాను. ఎటువంటి పాపమైనా విడిచిపెట్టుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. బాయ్ ఫ్రెండ్ని విడిచిపెట్టుకోలేవా? గర్ల్ ఫ్రెండ్ని విడిచిపెట్టుకోలేవా? సెల్ ఫోన్ని విడిచిపెట్టుకోలేవా? సెల్ ఫోన్లో ఉన్న పాపపు దృశ్యాలను వదులుకోలేవా? ఆ చాటింగ్ మానలేవా? ఆ తిరుగుడు మానలేవా? ఆ త్రాగుడు మానలేవా? ఆ స్నేహాలు వదులుకోలేవా? వాటన్నిటిపైన జయమిస్తాడు యేసయ్య. ఎవడైనా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులో ఉంటారో వాళ్ళు నూతన సృష్టిగా మార్చబడతారు. ఇది దేవుడిచ్చే వాగ్దానం, భరోసా. నిన్ను నూతన వ్యక్తిగా చేస్తాడు. యేసు ప్రభు జక్కయ్య ఇంటిలోనికి వచ్చినప్పుడు ఏమనలేదు యేసు ప్రభు వారు, ఏమనలేదు. హీ జస్ట్ ఎంటర్డ్ హిజ్ హౌస్. వెంటనే అంటున్నాడు, ప్రభువా నేను ఇన్కమ్ ట్యాక్స్ వాడిని, చాలా లంచాలు తీసేసుకున్నాను, అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి ప్రభువా నేను 4 గంటలు చెల్లిస్తాను, అసలు ముందు నా ఆస్తే సగం బీదలకు ఇచ్చేస్తాను. ఒకసారి హల్లెలూయా చెప్తారమ్మా? ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ట్రాన్స్ఫర్మేషన్? ఎక్కడి నుంచి వచ్చింది ఈ మార్పు? యేసు వలన కలిగింది. ప్రభువైన యేసుక్రీస్తును మీరు అంగీకరించండి, మీ హృదయంలోనికి స్వీకరించండి. ఉన్న పాటున యేసుక్రీస్తు ప్రభు వారికి మీ హృదయం ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని మారుస్తాడు. ప్రభు మిమ్మల్ని క్రొత్త వ్యక్తులుగా మారుస్తాడు, నూతన జీవాన్ని ఇస్తాడు. ఆయన సిగ్నేచర్ మీ హృదయం మీద పెడతాడు. అప్పుడు నీ రక్షణకు, నీ నిశ్చయతకు భరోసా లేదు. నువ్వు పోతానే ఉంటావు యేసులో. ఎందుకంటే యేసు నా విమోచకుడు, యేసు నా సజీవుడు, యేసు నాకు సమస్తమై ఉన్నవాడు. ఆయనే నా కర్త, ఆయనే నా స్నేహితుడు, ఆయనే నా రాజు, ఆయనే నా ప్రభువు, ఆయనే నా నాయకుడు, ఆయనే సమస్తమై ఉన్నాడు నాకు. He is everything to me. He is my boss. He is my friend. He is my advisor. He is my everything. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఆ స్థానంలో పెట్టుకోగలిగినటువంటి స్థాయికి రావాలి. తల్లి కన్నా తండ్రి కన్నా ఎవరైనా నా శిష్యుడు కాగోరిన ఎడల తన శిలువని ఎత్తుకొని, ఎందుకంటే ఆయన చెల్లించిన వెల అంత గొప్పది, ఆయన పెట్టిన పెట్టుబడి అంత గొప్పది. శిలువ నీకు క్షమాపణను ధారాళంగా నది వలె ప్రవహింపచేస్తుంది. పునరుద్ధానము నిన్ను ఖరీదు అడుగుతుంది.
పునరుద్ధానము నిన్ను ఖరీదు అడుగుతుంది. పునరుద్ధానం చెప్తుంది, నా కొరకు జీవించు, నా కొరకు వెళ్ళు, నన్ను ప్రకటించు. మూడవదిగా, మొదటిది పునరుద్ధానమైన సత్యవంతుడని రుజువు చేసింది, పునరుద్ధానమైన రక్షణను నిర్ధారించింది. మూడవది, పునరుద్ధానములో ముఖ్యాంశము సువార్తీకరణ. అసలు సువార్తీకరణ పునరుద్ధానము ద్వారానే కలుగుతుంది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 32వ వచనం మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ యేసును చదవండి అమ్మా. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. సువార్తీకరణలో ముఖ్యమైన అంశము ఏమిటంటే పునరుద్ధానం. పేతురు చెప్తున్నాడు, ఆ 11 మందితో చేతులు పట్టుకుని లేచి అంటున్నాడు, మీరు సిలువ వేసిన యేసును దేవుడు మృతులలో నుండి లేపెను, అందుకు ఎవరు సాక్షులు? మేము. ఇంతకుముందు ద సేమ్ జెంటిల్మ్యాన్ ఏమన్నాడు? యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. పారిపోయాడు. ఆయన ఎరుగును అని బొంకాడు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ప్రగల్భాలు పలికాడు ఆయన బ్రతుకున్న దినాల్లో. అందరూ నిన్ను విడిచినా నేను విడిచిపెట్టను అన్నాడు. ఏవేవో చేశాడు. పారిపోయిన పేతురు, చల్లారిపోయిన పేతురు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు, పునరుద్ధాన బలముతో నింపబడినప్పుడు, పునరుద్ధాన బలము ఆయనను తాకినప్పుడు ఆయన అంటున్నాడు వీధిలోకి వచ్చి, మీరు సిలువ వేసిన యేసును దేవుడు మృతుల నుండి లేపాడు, దానికి మేము ఫ్రెష్గా అప్పుడే ఇంకా యెరూషలేం మర్చిపోలేదు ఆయన సిలువను. యేసు ప్రభువు చంపబడ్డాను ఇంకా మర్చిపోలేదు. వాళ్ళ ముందు సవాలుతో నిలబడ్డాడు. పునరుద్ధాన శక్తి నిన్ను ధైర్యవంతునిగా చేస్తుంది, బలవంతునిగా చేస్తుంది. ఆ మాట పౌలు అంటాడు. చూడండి, ఆఖరిగా పునరుద్ధానములో ఉన్న శక్తి, పునరుద్ధానములో ఉన్న బలము ఆయన నీకు, నాకు, సంఘానికి, విశ్వాసులకు ఇస్తానని హామీ ఇస్తున్నాడు. దట్స్ వై వీ మస్ట్ బిలీవ్ అండ్ డిపెండ్ అపాన్ ద రిజరెక్షన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం అమ్మా చదవండి. చదవండి అమ్మా. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలని ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో తెలుసుకోవడానికి సమస్తమును నష్టపరుచుకొని ఈ లోకములో ఉండేటటువంటి ప్లెజర్స్ని, కంఫర్ట్స్ని నేను పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే పునరుద్ధానములో బలం ఉన్నది, పునరుద్ధానములో శక్తి ఉన్నది. ఆ పునరుద్ధానము యేసులో ఉన్నది. ఆ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ పునరుద్ధానములో ఉన్నటువంటి శక్తిని, బలమును నేను కూడా కొంత రుచి చూడాలని నేను ఈ యొక్క లోకములో ఉన్న వాటిని ఎలా ఎంచుకుంటున్నాడండి? పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాడు. విచారం ఏంటంటే, పౌలు ఏవైతే పెంట మీద పారేశాడో, ఈరోజు సంఘస్థులు, సంఘ విశ్వాసులైన మనందరం అవి ఏరుకుంటున్నాం. పౌలు పెంట మీద పారేసిన వాటిని ఏరుకుంటున్నాం. మనం అక్కడ బిజీగా ఉన్నాం. ఇంకా మనకి పునరుద్ధాన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా పునరుద్ధాన బలం ఎక్కడ వస్తుంది? మన కన్నులు ఎలా తెరవబడతాయి? మన హృదయం ఎలా తెరవబడుతుంది? సమాధి తెరవబడ్డదనే సత్యాన్ని ఎలా మనం గ్రహిస్తాం? పునరుద్ధానము నిన్ను, నన్ను ఈ మధ్యాహ్నం వేళ, ఈ పండుగ వేళ డిమాండ్ చేస్తుంది. డూ యూ బిలీవ్ ఇన్ మీ? నేను నీ పాపమును క్షమించానని నమ్ముతున్నావా? నీ కొరకు సిలువ వేయబడ్డానని నమ్ముతున్నావా? నీ పాపముల కొరకు నా ప్రాణాన్ని ధారపోసానని నమ్ముతున్నావా? నేను మరణించానని నమ్ముతున్నా, సమాధిలో నుండి 3వ దినాన తిరిగి లేచానని నువ్వు నమ్ముతున్నావా? పునరుద్ధానమును, జీవమును నేనే. పునరుద్ధానమునందు విశ్వాసం ఉంచేవాడు రక్షింపబడును అని దేవుని చెప్పే వాక్యము మన దగ్గరికి వస్తుంది. ఆ పునరుద్ధానములో ఉన్న బలమును నేను తెలుసుకోవడం కొరకు నేను ఈ లోకమును, లోక స్నేహాలను, లోక పాపాన్ని నేను విసర్జించడానికి, విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను. ఈరోజు ఒక కంక్లూజన్లోనికి రండి. ఈరోజు ఒక డెసిషన్లోనికి రండి. వ్యర్థమైనవి నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నున్నాయో
అవి ఆలోచనలే కావచ్చు, అవి మాటలే కావచ్చు, అవి స్నేహాలే కావచ్చు, అవి అలవాట్లే కావచ్చు, అవి ఏమైనప్పటికీ యేసును నిన్ను దూరం చేసేవి. వాట్ ఎవర్ ఇట్ మే బి, లార్డ్ ఐ విల్ పే ద ప్రైస్. నేను ఆ వెల చెల్లిస్తాను ప్రభువా. నేను నీ కొరకు సాక్షిగా జీవిస్తాను. యేసు ప్రభువుని ఎరుగునని బొంకినటువంటి వారు, పారిపోయినటువంటి వారు ఎక్స్ట్రాడినరీ పవర్తో నింపబడ్డారండి. ఆయన అంటాడు, తోమా ఆయన వేళ్ళు గాయాల్లో వేలు పెడితే కానీ నేను నమ్మను, ఆయన పక్కలో వేలు పెడితే కానీ నమ్మను అని ముందు అనుమానాలు వ్యక్తం చేసి ఆయన భయాన్ని వ్యక్తం చేసినటువంటి తోమాను ప్రభు అన్నాడు, తోమా చూడు ఆ గాయాలు, చూడు నీ వేలు నా ప్రక్కలో పెట్టు. నువ్వు చూచి నమ్మావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. రాడికల్గా ఆయన జీవితం మారిపోయింది. సిగ్గుపడ్డాడు, నా దేవా నా ప్రభువా అని తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. భారతదేశానికి వచ్చాడు. బ్రిటన్కి, అమెరికాకు ఇంకా సువార్త వెళ్ళకముందే, అసలు ఆ దేశాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలియకముందు భారతదేశానికి సువార్తను తీసుకొని అపోస్తలుడైనటువంటి తోమా మన మధ్యకు వచ్చాడు, మన మధ్య జీవించాడు, మన మధ్య హతసాక్షి అయిపోయాడు. ఆయన క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటించాడు. యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్త ఇప్పుడు కాదు, ఏన్షియంట్ టైమ్స్లో 2000 సంవత్సరాల క్రితమే ద ఫస్ట్ హ్యాండ్ డిసైపుల్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ నేషన్. దేవుడు మన దేశాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు హిందూ దేశాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఓసారి మీరు ఆలోచించండి. ఇది నాన్న పునరుద్ధానానికి సాక్షిగా నీవు ఉండగలవా? పునరుద్ధాన బలమును తోమా వలె ఎరుగుదువా? పునరుద్ధాన బలమును పేతురు వలె గ్రహించుకోగలవా? పేతురును సిలువ వేసి చంపుతాం ఆయన పునరుద్ధానాన్ని గురించి మాట్లాడితే, ఆయన సువార్తను గురించి మాట్లాడితే. ఆయన అంటున్నాడు, నా ప్రభువు వలె సిలువ వేయబడ్డకు నేను అర్హుడని కాదు, నన్ను తల క్రిందలుగా కాళ్ళు పైకి పెట్టి సిలువ వేయండి. వాట్ ఏ కరేజ్, వాట్ ఏ పవర్, వాట్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫెరోషియస్ స్పిరిట్. ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు ఈ రోషము, ఈ పౌరుషము, ఈ బలము, ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చాయి? అది పునరుద్ధానం వల్ల, పునరుద్ధానం వల్ల. అన్ఫార్చునేట్లీ టుడే ద చర్చ్ హ్యాస్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. ఈనాడు విచారం ఏంటంటే, సంఘాలు, విశ్వాసులు, క్రైస్తవులము అని చెప్పుకునేటటువంటి మనము కేవలం ఆచారానికి పరిమితం అయిపోయాం, ఒక క్రమానికి పరిమితం అయిపోయాం, అక్కడే ఆగిపోయాం. ముందుకు రాగలమా? జాన్ న్యూటన్ లాగా, పేతురులాగా, తోమాలాగా, ఇతర శిష్యుల్లాగా యెరూషలేములో ప్రకటించారు, యోదయ సమరయంలో ప్రకటించారు, బూదిగంతాల వరకు తీసుకుని వెళ్ళిపోయారు. ఒక సువార్త విస్ఫోటము, an explosion of evangelism, an explosion of evangelism. Within 50 years they reached the whole world. భూలోకమును తల్ల క్రిందులు చేసేవాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు అంటున్నారు వాళ్ళు, అన్యులు. వీళ్ళు యేసుతో ఉండిన వాళ్ళు కనుక వీళ్ళు క్రైస్తవులు అంటున్నారు అన్యులు. యేసుతో ఉండేవాడవని నీ కంపెనీలో, నీ ఎంఎన్సి కంపెనీలో, నీ సాఫ్ట్వేర్ కంపెనీలో, నీ ఇంజనీరింగ్ కాలేజీలో అన్యజనుల మధ్య నువ్వు ఉన్నప్పుడు కెన్ యూ విట్నెస్? యేసు సజీవుడు, యేసు సదాకాలం ఉండేవాడు, యేసు నా ప్రభువు, యేసు నా రక్షకుడు, యేసు నా దేవుడు చెప్పగలిగితే అంతకన్నా ధన్యమైనటువంటి జీవితం లేదు. అటువంటి బిడ్డల ద్వారానే దేవుడు ఉజ్జీవాన్ని తీసుకొస్తాడు, అటువంటి బిడ్డల ద్వారానే సంఘాన్ని కడతాడు. అటువంటి బిడ్డల యొక్క పరిచర్య పునాదులను కదిలించి పాపులు పశ్చాత్తాపపడేటట్టుగా చేస్తుంది, మారు మనసు పొందేటట్టుగా చేస్తుంది. మన యొక్క ప్రజలు ప్రభువుని తెలుసుకొని వారు ఆయనను రక్షకునిగా స్వీకరిస్తారు. దేవుని బిడ్డలమైన మనము, ఆయన సంఘమైన మనము అలాంటి రాడికల్ స్పిరిట్తో నింపబడి తన పరిశుద్ధాత్మ ద్వారా సవాలు చేయబడ్డాం. ఈ ఉదయ కాలమున వెదర్ వి ఒబే ఆర్ డిసొబే, ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. మనం విధేయత చూపిస్తామా లేక అవిధేయత చూపిస్తామా? అది మీ చేతుల్లోనే ఉంది. దేవుని బిడ్డలారా, యేసు పునరుద్ధానాన్ని గురించి ఎంతో వివరంగా పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్పాడు. 58 వచనాలు he allotted to explain about resurrection. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆయన వివరంగా చెప్పి 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 పునరుద్ధానం ఎలా ఉంటుందో చివరికి ఏమన్నాడు తెలుసా అండి? కాగా
ఈ పాట పాడాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని పాట పాడి, కాగా నా ప్రియ సంగమా, నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు, మీ నమ్మకము ప్రభువునందు వ్యర్థం కాదు, మీ బాప్తిస్మము ప్రభువునందు వ్యర్థము కాదు, మీ సంఘ సేవ ప్రభువునందు వ్యర్థము కాదు, మీ సాక్ష్యము ప్రభువునందు వ్యర్థము కాదు. గనుక మీరు స్థిరులుగా ఉండండి, కదలని వారుగా ఉండండి, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ, అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండండి. హ్యావ్ దట్ జీల్. ఆసక్తి ఉన్నదా? ఆశ ఉన్నదా? ఆసక్తి చచ్చిపోయిందా? ఏం వెళ్తాంలే, ఏం చేస్తాంలే, ఏం చదువుతాంలే, ఏం ప్రార్థనలే. చాలామంది క్రైస్తవులు ఆ స్థితిలోనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేనేదో గొప్పవాడిని చెప్పడం లేదు, నేనేదో భక్తిపరుడిని అని చెప్పడం లేదమ్మా, మీలో ఒకడిగా. కానీ ప్రభు నా బ్రతుకుని మార్చిన తర్వాత, నాకు ఆ పునరుద్ధాన జీవాన్ని ఆయన ప్రసాదించిన తర్వాత, ఆయన కొరకు వెలగడానికి, ఆయన కొరకు మండడానికి, ఆయన కొరకు ప్రకాశించడానికి, ఇతరులను యేసు ప్రభు అనే వెలుగులోనికి నడిపించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఆయుష్కాలము, ప్రభు నాకు ఇచ్చిన బలము, ప్రభు నాకు ఇచ్చిన తలాంతు, ప్రభు నాకు ఇచ్చినటువంటి ధనము, నా యొక్క సమయము ఆయన కొరకు వినియోగించడానికి, వెచ్చించడానికి నేను ఇష్టపడుతున్నాను. ఐఎమ్ విల్లింగ్ టు గివ్ అవే మై టాలెంట్స్, మై టైమ్ అండ్ మై టైత్, మై ఎవ్రీథింగ్. కెన్ యూ కమ్ ఫార్వర్డ్ దిస్ మార్నింగ్? ఇలాంటి ఒక తీర్మానంతో దేవుని బిడ్డవైన నీవు ఒక అడుగు ముందుకు రాగలవా? లేకపోతే ఎప్పుడూ చెప్పుకునే హ్యాపీ ఈస్టరే చెప్పుకొని మళ్ళా పాత బ్రతుకుతోనే ఇంటికి వెళ్ళిపోదామా? తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ మాటలు పలికిన నేను భ్రష్టుడును కాకుండా సహాయం చేయండి ప్రభువా. ఆఖరి వరకు నీ కొరకు ఒక నమ్మకమైన పరిచారకుడిగా, నమ్మకమైనటువంటి దాసునిగా నన్ను నేను తగ్గించుకుంటూ బ్రతకడానికి నేర్పించండి. బిడ్డలు ఎవ్వరూ కూడా వట్టి హృదయముతో, ఖాళీ చేతులతో వెళ్ళిపోకుండా, ఖాళీ హృదయముతో వెళ్ళిపోకుండా, సమాధిని తెరిచిన దేవుడు అయిన నీవు, కన్నులు తెరవడానికి, కన్నులు తెరిచిన నీవు హృదయమును తెరవడానికి, ఆ హృదయములో నివసించడానికి ఇష్టపడుతున్నావు. తలుపు నద్ద నిలిచిండి తట్టుచున్నాను, నా స్వరం విని ఎవరైనా తలుపు తీస్తే నేను అతని యొద్దకు వస్తాను, అతనితో భోజనం చేస్తానని ఆ మాట నీవు తప్పక నెరవేరుస్తావు. కనుక హృదయము అనే తలుపు తెరిచి ప్రతి బిడ్డ ఈ మధ్యాహ్నం నిన్ను రక్షకుడిగా, దేవుడిగా, ప్రభువుగా, రాజుగా స్వీకరించి ఇక పాపమునకు దాసులు కాకుండా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయిన నీవు పాపము నుండి, శాపము నుండి స్వతంత్రంగా మమ్మల్ని స్వతంత్రులనుగా చేసిన మా అధిపతి క్రిందకి మమ్మల్ని మేము తెచ్చుకోవడానికి నీ బిడ్డలకు కృపనివ్వండి. మా అందరికీ సహాయం చేయండి. సంఘాన్ని దీవించండి, అమ్మగారిని దీవించండి నైనా. శ్యామ్ కుమార్ గారి యొక్క కుటుంబం, వారి పిల్లలను నాయన పరిచర్య చేస్తుండే, పరిచర్య భారం వారి భుజాల మీద ఉండగా దాన్ని మోయటకు శక్తినిమ్మని యేసు ప్రభువారి నామమున ప్రార్థించి, వాక్యం విన్న బిడ్డలు, ఒప్పింపబడిన బిడ్డల హృదయములో కార్యము చేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.